బొమ్మలేసిన చూడండి అది ఎత్తుగా అనమాట. దాన్ని కుండలము అంటారు. కుండలం అంటే చూపెట్టిన పోగు నరం, అందుకే కుండలేశ్వర స్వామి. కుండలాకారంలో ఉన్నప్పుడు కుండలేశ్వర స్వామి. ఈ కుండలాలు సముద్రం వచ్చి సముద్రం వచ్చి ప్రాంతానికి గోదావరి బహుమతిగా ఇచ్చాడు పెట్టుకోమని. ఆవిడ పెట్టుకోకుండా వాడు మానవుడు పూజ చేసుకోవడం కోసం నది ఒడ్డున, రెండవ దేవతను పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలో ప్రతిష్ఠ చేయమని కోరింది. ఆ విధంగా ప్రతిష్ఠ చేశాడు ఆయన. ప్రతిష్ఠ నదిలో స్నానం చేశాడు. చేయగానే వృద్ధాప్యం పోయి యవ్వనం వచ్చింది. ఈ క్షేత్ర మహత్యం ఏమిటంటే అంటే పురుషులు కూడా ముసలవాళ్ళు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేయడం వల్ల యవ్వనం వయసు వస్తుంది అనేది ఈ క్షేత్ర మహత్యం. ఇది గౌతమి గ్రంథంలో 103వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్పబడుతుంది. అంతేకాకుండా బ్రహ్మాండ పురాణం చెప్తాను, కోటి ఎట్టుబడితో వస్తుందా నదిలో స్నానం చేసుకుంటే. అనగా బ్రహ్మాండ పురాణం బ్రహ్మదేవుడు వచ్చి నారదుడు చెప్పాట. బ్రహ్మదేవుడు నారదుడు ఈ కోటి ఎట్టుబడితో వస్తుంది అడిగట. భూమండలం చాలా నక్షత్రాలు ఉన్నాయి. నదీ తీర ప్రాంతాల్లో నదీ క్షేత్రంలో చెప్పండి ఆ స్వామి దర్శనం చేసుకుని వస్తాను అడిగితే మురళేశ్వర క్షేత్రం చెప్పాడు నారదుడికి బ్రహ్మదేవుడు. అనంతం కుండలాపలం నదులు స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటే అనంతం అంతా ఇంత అని వర్ణించలేము. కోటి రెట్టుబడితో వస్తుందని చెప్పగా నారదుడు వచ్చి నదిలో స్నానం చేసి నదిలో ఉన్న కుండలేశ్వర స్వామిలో శతాబ్దం వాడు ఆయుష్ 16 సంవత్సరాలు ఆయన పదమూడేళ్ళకి భారతదేశంలో ఉన్న క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ నదిలో స్నానం చేసి స్వామివారు దర్శనం చేసుకుని హిమాలయాలు తప్ప తెలుసుకుంటే యమరాజు తీసుకుపోతాడు. దీని శ్లోకించాడు కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషమానం నారదాదిమునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం ధకాంధకమాదృతామర పాదపం మదనాందకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరేశ్వరవయ్యమ. కుండలాకారంలో ఉన్న కుండలేశ్వర స్వామి వృషభావనవి నందివాహనవి ప్రాంతంలో ఉన్నాయా నారదుడు మునీశ్వరులు యోగులు వచ్చి స్నానం చేసి పూజ చేస్తున్నారు. భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రం ఇది. అంధకాంధకమాదృత అంధకాంధుడనే రాక్షుడు ఒక టైంలో శివభక్తులందరూ చంపేస్తున్నప్పుడు కుండలేశ్వరాన్ని భక్తులను కాపాడుకోవడం కోసం నీ గతంలో అంధకాంధుడనే రాక్షను సవరించావు. అలాంటప్పుడు నేను నీ భక్తుని కదా నేను అమృతరాజులను తీసుకున్నాను, ఆయన కాపాడవయ్యాడు. చంద్రశేఖరమాశ్రయే మమ నన్ను